గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందామండి. ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ఏం లేదండి, మనం ఎసిడిటీ తగ్గించడానికి యూస్ చేస్తాం. దీని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్యాంటప్రజోల్ కానీ, రెబిప్రజోల్ కానీ, ఎస్మాప్రజోల్ కానీ, లేకపోతే ఎస్మాప్రజోల్ ఇలాంటి డ్రగ్స్ అండి. అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే మామూలుగా మన పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుందండి. అది దాని కాన్సన్ట్రేషన్ తగ్గిస్తుంది. ఇది ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్. సో ఈ కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, చాలామంది ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ని ఇయర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యూస్ చేస్తుంటారు అసిడిటీ కోసం. మోస్ట్లీ ఏం చేయాలంటే అండి, ఒక 4 వీక్స్ వాడి చూడాలి. ఒకవేళ తగ్గకపోతే ఇంకొక 2 వీక్స్ వాడాలి, అంతే. దానికన్నా ఎక్కువ యూస్ చేయకూడదండి. ఒకవేళ మీకు సిమ్టమ్స్ తగ్గట్లే అంటే డాక్టర్ని కలవాలి. అసలు ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఆర్గన్ పైన ఉంటాయంటే, ఇది మోస్ట్లీ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ పైన కానీ, జిఐ సిస్టమ్ పైన కానీ, కిడ్నీస్ పైన కానీ, లంగ్స్ పైన, హార్ట్ పైన, తర్వాత బ్రెయిన్ పైన కూడా ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది కదండి, ఇది మన డైజెషన్కి, తర్వాత ఐరన్ అబ్జార్ప్షన్కి, B12 అబ్జార్ప్షన్కి, తర్వాత కాల్షియం మెగ్నీషియం అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుందండి. ఎసిడిక్ మీడియం ఉంటేనే ఇవి అబ్జర్వ్ అవుతాయి. సో ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఎక్కువ రోజులు యూస్ చేసే వాళ్ళల్లో ఈ డెఫిషియన్సీస్ ఉంటాయండి. ఐరన్ డెఫిషియన్సీ కానీ, వైటమిన్ B12 డెఫిషియన్సీ కానీ, కాల్షియం డెఫిషియన్సీ, తర్వాత మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటాయండి. తర్వాత ఇవి ఒక ఆర్గన్స్ని ఎలాగా ఎఫెక్ట్ చేస్తాయంటే, ఫస్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ చూద్దామండి. ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ని ఎలాగ ఎఫెక్ట్ చేస్తుందంటే, సో యాసిడ్ తగ్గడం వల్ల మనకి ఏమవుతుంది, కాల్షియం, మెగ్నీషియం, తర్వాత ఐరన్ కానీ, B12 కానీ ఇవి అబ్జర్ప్షన్ తగ్గిపోతాయి. తర్వాత ఏమవుతుందంటే, మామూలుగా మనం తీసుకునే ఫుడ్లో చెడు బ్యాక్టీరియా ఉంటే అది యాసిడ్ చంపేస్తుందండి. ఇప్పుడు మనం యాసిడ్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే, ఈ చెడు బ్యాక్టీరియా మన పొట్టలో ఎక్కువ పెరుగుతాయి. సో దీంట్లో కామన్గా మనం క్లాస్ట్రిడియం డిఫిసిల్ అనే బ్యాక్టీరియాని చూస్తామండి. దీనివల్ల మనకి ఏమంటే లూజ్ మోషన్స్ ఎక్కువై ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మన బాడీ ఏమనుకుంటుంది, ఈ ఆల్రెడీ HCl తక్కువ ఉంది కదా, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ యూస్ చేయడం వల్ల HCl తక్కువ ఉంది కాబట్టి మన బాడీ HCl పెరగడానికి గ్యాస్ట్రిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ గ్యాస్ట్రిన్ హార్మోన్ వల్ల మనకి మాలిగ్నెన్స్ ట్యూమర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్ పైన ఎలాగ ఎఫెక్ట్ అవుతుందంటే, ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇది కాల్షియం మెగ్నీషియం తగ్గిపోతాయి కదండి. దీని కాల్షియం మెగ్నీషియం మనకి ఎలా హెల్ప్ అవుతాయంటే, మన మజిల్ స్ట్రెంత్కి కానీ, మన బోన్ స్ట్రెంత్కి హెల్ప్ అవుతాయి. సో ఇవి తగ్గిపోవడం వల్ల మనకి ఎప్పుడు నీరసం అనిపించడం కానీ, లేకపోతే చిన్న దెబ్బలు కూడా ఫ్రాక్చర్స్ అయిపోవడం కానీ, లేకపోతే కండరాల నొప్పులు ఉండడం కానీ, కండరాలు వీక్గా ఉండడం కానీ ఇలా ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, ఎక్కువ రోజులు ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడడం వల్ల మన కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయండి. ఎలాగ ఎఫెక్ట్ అవుతాయంటే, ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఉంటాయి కదండి, ఇవి దీని మెటబోలైట్స్ మన బాడీలో T సెల్స్ని యాక్టివేట్ చేస్తాయండి. ఈ టీ సెల్స్ ఏం చేస్తాయంటే, మన కిడ్నీని డ్యామేజ్ చేసి అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ని కాజ్ చేస్తాయండి. ఇది ఇలాగే ప్రోగ్రెస్ అయితే కొన్నిసార్లు ఇర్రివర్సిబుల్గా CKD కూడా వెళ్ళిపోతామండి. తర్వాత నెక్స్ట్ ఆర్గన్ అంటే హార్ట్ అండి. ఇప్పుడు ఏమైంది, మనకి మెగ్నీషియం, కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోయింది కదా, ఈ మెగ్నీషియం అబ్జార్ప్షన్ తగ్గడం వల్ల కొన్నిసార్లు ఏమవుతాయంటే మనకి BP కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ లంగ్స్కి వచ్చామనుకోండి, లంగ్స్లో ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఎక్కువ రోజులు యూస్ చేసే వాళ్ళకి ఏమవుతుందంటే, కొంచెం మైక్రో ఆస్పిరేషన్ అవుతుంటుంది. ఈ మైక్రో ఆస్పిరేషన్ వల్ల ఏమవుతుందంటే లంగ్లో నిమోనియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. తర్వాత బ్రెయిన్లో తీసుకుంటే, బ్రెయిన్లో మనకి డిమెన్షియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత కొన్నిసార్లు కన్వల్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి.